హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇవాళైతే మరికొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. సో జర్మనీలో స్టూడెంట్స్కి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది అండ్ స్టూడెంట్స్ ఏమైనా డబ్బులు సేవ్ చేయగలుగుతారా అన్న దాని విషయం మీద డిస్కస్ చేసుకుందాం. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వాళ్ళైతే మాత్రం నేను జర్మనీలో 3 ఇయర్స్ నుంచి ఉంటున్నానండి. అండ్ నా ఎక్స్పీరియన్స్ మీ అందరికీ షేర్ చేసుకోవడానికి నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను. అండ్ మీలో ఎవరికైనా ఈ వీడియోస్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీడియో అయితే ఫుల్గా చూసేయండి. సో ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టూడెంట్స్కి ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉంటుందో చూద్దాము. ఆ తర్వాత స్టూడెంట్స్ ఎంత సేవ్ చేయగలుగుతారు అన్న దాని మీద డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే రూమ్ రెంట్ అండి. సో స్టూడెంట్ డార్మెంటరీస్ అనేది యూనివర్సిటీలో ఉంటుంది. ఇన్ కేస్ మీరు ముందుగా ప్లాన్ చేసుకుంటే కనుక ఈ స్టూడెంట్ డార్మెంటరీస్లోనే రూమ్ తీసేసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఏంటంటే మీకు చాలా రెంట్ అనేది తక్కువ ఉంటుంది. సో మినిమం వచ్చేసి 250-300 నుంచి 500 మధ్యలో ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ అండ్ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ రీజియన్ బేస్ చేసుకొని కూడా ఉంటుంది. సో మీరు కనుక ఫస్ట్ టైం వస్తున్నారంటే మాత్రం ఇది ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ యూనివర్సిటీలో ఉంటే కొంచెం బాగుంటుంది. ఫర్ అట్లీస్ట్ 6 months to 1 year వరకు యూనివర్సిటీలో ఉంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ మీ స్టూడెంట్ డార్మెంటరీస్ అనేది దొరకలేదు, ఎందుకంటే దీనికి అప్లికేషన్ ప్రాసెస్ అవన్నీ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ అది మీకు దొరకలేదంటే సెకండ్ వచ్చేసి షేడ్ ఫ్లాట్, అంటే బయట వచ్చేసి ఒక ప్రైవేట్ హౌస్లో 3 to 4 మెంబర్స్గా షేర్ చేసుకొని ఉండేలాగా ఉంటుంది. అలా ఉంటే కనుక మీకు కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మీకు బయట కనుక తీసుకుంటే కనుక మినిమం 300 to 600 euros పర్ మంత్ అయ్యేలాగా ఉంటుంది. దట్ టు డిపెండ్స్ ఆన్ ద రీజియన్ బేస్ చేసుకొని ఉంటుంది. సో అది కాకుండా ఇంకొకటి వచ్చేసి స్టూడియో రూమ్. మీకు షేరింగ్ చేసుకోవడం ఇష్టం లేదు అంటే ప్రైవేట్గా మీరే స్టూడియో రూమ్ తీసుకుంటే అది చిన్న స్క్వేర్ మీటర్లో వచ్చేసి రూమ్ అండ్ వాష్రూమ్ అండ్ కిచెన్ అన్నీ ఉండేలాగా తీసుకున్నారంటే మీకు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో అలా తీసుకుంటే కనుక 600 to 700 euros మధ్యలో అవుతుంది. అండ్ పెద్ద సిటీస్లో ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద లొకేషన్. సో రూమ్ రెంట్ బేసిస్. సో ఇక్కడ తీసుకుంటే నేను మినిమం క్యాల్కులేషన్లో వచ్చేసి 450 to 500 క్యాల్కులేట్ చేస్తున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో ఇప్పుడు అలానే ఉంటుంది. అన్ని కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది కదా. సో రూమ్స్ కూడా బయట కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. స్టూడెంట్కి ఎంత గ్రాసరీస్ అవుతుంది అంటే ఇక్కడున్న రేట్స్ ప్రకారం ఎంత అవసరం పడుతుంది అన్న దాని మీద డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో అయితే ఏంటంటే మీ ప్రిఫరెన్సెస్ బట్టి ఉంటుందండి. మీరు కనుక ఓన్లీ ఇండియన్ ఫుడ్డే తినాలి అంటే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. యాజ్ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. సో జర్మన్ సూపర్ మార్కెట్స్లో దొరికే ఐటెంతో మీరు మేనేజ్ చేసేస్తే కనుక కొంచెం కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు కనుక మిక్స్డ్గా తింటున్నారు అంటే కొంచెం సమ్టైమ్స్ జర్మన్ మార్కెట్లో సమ్టైమ్స్ ఇండియన్ సూపర్ మార్కెట్లో తెచ్చుకొని గ్రాసరీస్ అలా మేనేజ్ చేస్తున్నారంటే 100 to 150 euros వరకు అవుతుంది. ఇది కనుక మీరు ఇండియా నుంచే వచ్చేసి కొన్ని గ్రాసరీస్ అన్నీ తెచ్చేసుకున్నారంటే కొంచెం తక్కువగానే పడుతుందండి. అంత ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి ఇన్ కేస్ మీరు బయట అంటే హోటల్స్లో ఫుడ్ తినేలాగుంటే మాత్రం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఒక్క మీల్ బయట తినాలంటే 10 euros to 15 euros మినిమం పెట్టాల్సి వస్తుంది. సో స్టూడెంట్స్కి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంట్లో కుక్ చేసుకొని తినడానికి టైం ఉండదు. సో అలాంటప్పుడు ఏంటంటే బయట తినడానికి ప్రిఫర్ చేస్తారు. సో అది మీరు వచ్చేసి సమ్ టైమ్స్ ఓకే, బట్ ఆల్ ద టైమ్స్ అనేది ఇట్స్ నాట్ వర్త్ అనుకోండి. ఎందుకంటే అంత ఏమీ సూపర్గా ఉండదు బయట ఫుడ్. సమ్ టైమ్స్ మీరు ట్రై చేయొచ్చు. ఫర్ స్టూడెంట్స్, సో స్టూడెంట్స్కి అయితే మినిమం వచ్చేసి 125 euros ఉంటుందండి. 125 to 130 euros అనుకోండి. సో ఇది వచ్చేసి మ్యాండేటరీ, మీరు ఎవ్రీ మంత్ పే చేయాలి. ఎనీథింగ్ మీరు హాస్పిటల్లో చూపించుకోవాలన్నా కానీ మీకు వచ్చేసి ఇన్సూరెన్స్ కార్డ్ లేకపోతే మీకు ట్రీట్మెంట్ అనేది జరగదు కాబట్టి మీరు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది పే చేయాలి.
నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. సో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఏంటంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ కార్డ్ అంటే పాస్ లాగే ఇవ్వడానికి ట్రై చేస్తారు. బట్ కొన్ని యూనివర్సిటీస్ ఇవ్వరు. అది డిపెండ్స్ మీరు చదివే యూనివర్సిటీని బేస్ చేసుకొని ఉంటుంది. సో బట్ అట్ ప్రెజెంట్ వచ్చేసి జర్మనీలో డాయిచ్లాండ్ టికెట్ అని 58 యూరోస్ టికెట్ అనేది ఉంది. ఆల్ ఓవర్ జర్మనీ మనం ఎనీ ట్రాన్స్పోర్ట్ ఎక్సెప్ట్ ఐసీఈ ట్రాన్స్పోర్ట్ కాకుండా మిగిలిన రీజనల్ ట్రైన్స్ అన్నీ మీరు తీసుకోవచ్చు. సో ఇన్ కేస్ అలా లేకపోతే మీరు వాళ్ళు పార్షియల్ అమౌంట్ పే చేసి మీరు పార్షియల్ అమౌంట్ పే చేసేలాగా ఉంటుంది. అలా తీసుకుంటే 30 యూరోస్ మీరు పే చేయాలి. రెస్ట్ వచ్చేసి యూనివర్సిటీ పే చేసేలాగా ఉంటుంది. ఇన్ కేస్ కొన్నిసార్లు వచ్చేసి వాళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయలేదంటే మీరే వచ్చేసి 58 యూరోస్ ఇచ్చి డాయిచ్లాండ్ టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చార్జెస్. సో మీరు కనుక హౌస్ అంటే డార్మెటరీలో ఉంటే వైఫై ఉంటుంది. అండ్ మీరు షేరింగ్ అపార్ట్మెంట్లో ఉంటే ఇది వచ్చేసి షేరింగ్ కాబట్టి కొన్నిసార్లు ల్యాండ్ లార్డ్సే వచ్చేసి మీకు వైఫై ప్రొవైడ్ చేస్తారు. కొన్నిసార్లు మీరు పర్సనల్గా బయట వచ్చేసి వైఫై తీసుకోవాలంటే మినిమం కాస్ట్ 50 యూరోస్ అనేది ఉంటుంది. సో ఇది కాకుండా వచ్చేసి మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలి, మీకు వైఫై అవసరం లేదు, ఓన్లీ మొబైల్ చేసుకుంటే సరిపోతుందంటే డిపెండ్స్ ఆన్ ద జీబీ, మీకు ఎంత జీబీ కావాలో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది ఇంటర్నెట్ ఇక్కడ. సో మినిమం వచ్చేసి 10 యూరోస్ 15 యూరోస్ నుంచే ప్యాకేజెస్ ఉంటుంది. 5 GB అరౌండ్ 12 యూరోస్ అలాగుంటుంది. సో మీరు వచ్చేసి ఆ ప్యాకేజ్ తీసుకుంటే పర్ మంత్ సరిపోతుంది. బట్ ఏమంటే ఇంటర్నెట్ మాత్రం 5 GB ఉంటుంది. బట్ అన్లిమిటెడ్ కాల్స్ ఇన్ ఆల్ ఓవర్ ద యూరోప్ అట్లా బేస్ చేసుకొని ప్లాన్స్ ఉంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అండి. సో ఇది ఏంటంటే మీరు ఇన్ కేస్ బయట తిన్నా లేకపోతే ఎక్కడికైనా మూవీ చూడడానికి వెళ్ళినా ఇక్కడ మ్యూజియం పార్క్స్ ఏవో చాలా ఎంటర్టైన్మెంట్స్ ఉంటుంది కదా. సో అలా మీరు బయట ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు వచ్చేసి నేను మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి మినిమం ఒక 50 to 150 యూరోస్ బేస్ చేసుకొని నేను సపరేట్ పెడుతున్నాను. ఎందుకంటే ఇది డిపెండ్స్, మీకు 100 కూడా సరిపోవచ్చు, ఒక్కోసారి 50 కూడా అవ్వచ్చు. నేను అప్రాక్సిమేట్గా పెట్టుకుంటున్నాను. సో మొత్తానికైతే 700 to 800 యూరోస్ పర్ మంత్ అనేది మీకు ఖచ్చితంగా కావాలి. ఇన్ కేస్ మీరు పెద్ద సిటీస్లో ఉన్నారు, మీ హౌస్ రెంటే ఇంకా ఎక్కువగా ఉందంటే మేబీ ఇంకా కొంచెం ఎక్కువ కూడా అవసరం అవుతుంది. ఇప్పుడు అన్ని ఎక్స్పెన్సెస్ పెరిగిపోయిన వల్ల వచ్చేసి మీకు మినిమం 700 to 800 యూరోస్ పర్ మంత్ అనేది కావాలి. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసావమ్మా, మరి ఏమైనా స్టూడెంట్స్ సేవ్ చేయగలుగుతారా అన్నదానే కదా మీ క్వశ్చన్. సో అక్కడికే వస్తున్నానండి. సో ముందుగా అయితే స్టూడెంట్స్ దగ్గర డబ్బులు ఎంత ఉంటుంది అన్న విషయం తెలుసుకుందాము. సో పర్ మంత్ బ్లాక్డ్ అమౌంట్ నుంచి వచ్చేసి మీకు 990 యూరోస్ మీ అకౌంట్కి అనేది డెబిట్ అవుతుందండి. సో ఇది కాకుండా ఇన్ కేస్ మీరు ఈ బ్లాక్డ్ అమౌంట్ యూజే చేయరు, ఇది వచ్చేసి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ బ్లాక్డ్ అమౌంట్గా చూపించాలి అనుకుంటే మాత్రం మీరు పార్ట్ టైం వెతుక్కోవాలి. పార్ట్ టైం చేస్తే కనుక మీరు ఇన్ కేస్ రెస్టారెంట్లో వర్క్ చేసినా లేదంటే ఏదైనా కెఫేలో వర్క్ చేసినా మీకు వచ్చేసి మినిమం వేజ్ ఇంత అనేది బేస్ చేసుకొని మినిమం వచ్చేసి 1000 యూరోస్ నుంచి 1200 యూరోస్ వరకు మీరు సంపాదించుకోవచ్చు. ఇందులో తీసుకుంటే ఈ 1200 యూరోస్ మీరు సంపాదించుకుంటే ఆల్మోస్ట్ 800 యూరోస్ అనేది మీ ఎక్స్పెన్సెస్కి వెళ్ళిపోతుంది. సో యూ క్యాన్ సేవ్ 300 యూరోస్. సో ఇన్ కేస్ పార్ట్ టైం మీకు దొరకలేదంటే మీ బ్లాక్డ్ అమౌంట్ ఈ ఎక్స్పెన్సెస్కి కరెక్ట్గా సరిపోతుంది. మేబీ ఒక 100 యూరోస్ అనేది సేవ్ చేయగలుగుతారు, బట్ అంతకు మించి ఎక్కువ సేవ్ చేయలేరు. సో ఇది అండి ఇవాల్టి వీడియో. సో మీకైతే ఒక కొంచెం క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా స్టూడెంట్స్ వచ్చే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు అకార్డింగ్ టు దట్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇంకా కొత్త టాపిక్స్ మీద మీరు జర్మనీ గురించి తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరైనా జర్మనీకి వస్తున్నారంటే షేర్ చేయండి. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.